తాట తెత్తం అంటే బ్లేడ్లు అయి పట్టుకుని బ్లేడ్ బ్యాచీలాగా కోసారు, మీకు మళ్ళీ గొడ్డలెట్టుకొచ్చి నరికారు. అధికారం నుంచి తప్పించడం తాట తీయడం కదా. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంటే బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడెక్కడ జీవకళ్ళు. మీకు రాజకీయం ఉంటే దర్పం మీ అధికారం అంతా మేము చూసాం. మాట్లాడితే బూతులు తిడతాం, మాట్లాడితే ఎవరినైనా సింగులర్లో మాట్లాడతాం. మీ జబ్బు పోదు, ఇంకా పోలేదు. ఎవడు జైలుకి వెళ్తాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అనుకుంటున్నాడు తప్ప ఈ చేసే తప్పులు పెద్దలు తెలుస్తాయని ఎవడు అనుకోవట్లేదు. అలా అయితే ప్రతి ఓడు జైలుకి వెళ్ళి వచ్చేస్తారు. ఒకసారి సింపతి కోసం జైలుకి వెళ్ళి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు అనేది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను తప్ప లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి టాపిక్ అసలు ఎత్తుకోదలుచుకోలేదు. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుతుంటే ఎంతకాలం భరిస్తారు? 2 సంవత్సరాలు చూసాం. అనవసరం అత్తమానం వెళ్తాం మనకి ఎందుకని. కానీ ప్రతిరోజు ఇంకా అదే పనిలో ఉన్నారు కూర్చుని. ఏం జరిగినా సరే తెలంగాణలో ఎవరో ఒక బిడ్డ చూడాలని చివరి కోరికని ఒక అభిమాని అడిగితే వెళ్ళేటందుకు అన్నయ్య నువ్వు రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఇదేంటిది? దానికి కూడా ఒక కామెంటు. అసలు నీకు సంబంధం లేని విషయం కదా అది. చావు బతుకులో ఉన్న వ్యక్తో లేదా ఎవరో నాకు ఆఖరి కోరిక నన్ను రమ్మంటే ఆయన ఎంత ఖాళీయో చేసుకుని తెలంగాణలో మన మీద అవిశ్వాసం కూడా ఉంది. కానీ మనం వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. రాష్ట్రంలో కాపులందరూ పూర్తిగా నిరాశలో ఉన్నారని నిన్న వేదికగా వైసీపీ కాపు నేతలందరూ చెప్పిన పరిస్థితి. అంటే రాజకీయ కాపు కార్పొరేషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చైర్మన్ సుబ్బారాయుడు కూడా మామూలుగా ఏదో తిరుగుతున్నారని అక్కడ కామెంట్. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో, ఈ 5 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏం చేయలేదో కూడా మీరు చెప్పండి ఒకసారి. మీ కార్పొరేషన్ చైర్మన్ కూర్చోబెడదాం. మా కార్పొరేషన్ చైర్మన్ని దానికి సంబంధించిన మంత్రివర్గంతో మాట్లాడి ఏదైనా కాపులు న్యాయం చేయాలంటే మీరు ఏమైనా ప్రపోజల్ పట్టరండి. ఖచ్చితంగా కాపులు న్యాయం చేయగలగాలి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులాలకు మనం ఏం చేయాలనేది 2019 నుంచి 24 దాకా చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. అయినా మరి కాపులు అప్పుడు ఓడించారు కదా. అంటే అప్పుడు ఎలా చూడాలి మనం ఒకసారి ఆలోచన చేయండి. 2019-24 వరకు కాపు కార్పొరేషన్లో నేను మున్సిపల్ చైర్మన్ కూడా మా ఊర్లో 1000 మందికి ₹1,00,000 కాడికి లోన్లు ఇప్పించాను. లక్షకి లక్ష 2014-19, 14-19, 19 నుంచి 24 దాకా మీరు కాపుల కోసం ఏం చేశారు? విదేశీ విద్య కింద ₹12 లక్షల రుణాన్ని ఇచ్చారు ప్రభుత్వం నుంచి. మీరు అవన్నీ తీసేసి 5% రిజర్వేషన్ తీసేసి మేమంతా మేము వైసీపీ కాపు రెడ్లు అని మీరు మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా. మరి మేము ఎలాగ దాన్ని ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజలే అర్థం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏ కులాన్ని దూరం చేయలేరు మీరు. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటానని చెప్పారు, మొన్న అదే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకేదున్నా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది తప్ప మీలాంటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. ప్రజలతోనే మేము ఉంటాం, ప్రజల్లోనే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. హీరో వీళ్ళ మధ్యన కమెడియన్ మాట్లాడుతుంది. కూటమి ప్రభుత్వాన్ని చెప్పుకోలేకపోతే కళ్ళు ఉన్న కబోదులకు ఎవరికైనా కనపడదేమో. ఒక రోడ్డు లేదు, ఒక తట్ట మట్టి వేయలేనటువంటి అసమర్థ పరిపాలన చూసాం. రైతు ధాన్యం తోలితే పండిస్తే ఎక్కడ తోలాలో తెలియని అసమర్థ పరిపాలన చూసాం. డ్రిప్ ఇరిగేషన్ తీసేసి రైతుని పట్టించుకొని ప్రభుత్వాన్ని చూసాం. పెన్షన్లు ₹1000 పెంచుతానని చెప్పి 4 సంవత్సరాలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ 6 ప్యాక్ 99.9% అమలు చేశాం. అంటే అలా కనపడతలేదేమో. నారాయణ గారికి కొన్ని కనపడవు. ఆయన ఒకసారి అన్ని రివిజన్ చేసుకుని టీవీలో వేసి క్లిప్పింగ్ అన్ని చూసుకుంటే ఆయనకి అర్థం అవుతుంది. కాబట్టి అదే నేను చెప్తున్నాను కదా, హీరో విలన్ దెబ్బలాడుకుంటే మధ్యలో కమెడియన్ వచ్చినట్టు వచ్చి ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన సీనియర్, ఆయన గౌరవం ఆయన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం చేయకపోతే మీరు చేయలేదని చెప్పండి. ఏదన్నా మనం ఇవ్వలేనప్పుడు మీరు అడుగుతున్నారు కదా, మీరు ఏదైనా ఇవ్వకపోతే మీరు ఒంటరి మహిళలకు 1500 ఇస్తున్నారు, 50 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కరెక్టే, ఇవ్వాలని ఉన్నది. మీరు వైసీపీ ప్రభుత్వం గమనించండి, కొత్త పెన్షన్లు ఇస్తే 3 సంవత్సరాల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డి. తల్లికి వందనం ఇంటి ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు. మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధించి ఓటు అడుగుతాను అక్క చెల్లెలు అడిగినటువంటి పెద్ద మనిషి మద్యపాన నిషేధం మీద కోట్లాది రూపాయలు సంపాదించిన ఘనత అయింది. ఎన్నో ప్రాణాలు పోగొట్టిన ఘనత అయింది. ఇప్పుడు అన్నీ చేశారు కాబట్టే మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు తిరస్కరించిన నేత. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఆగట్లా. సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. బయటకు వచ్చి ఎంతసేపు ఇరిటేషన్. ఎవరు జైలుకి వెళ్తాడు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాను అనుకున్నాడు తప్ప వీళ్ళు చేసిన తప్పులేమి బయటకు వస్తాయనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. సరే, బహిరంగంగా మీరు 22 కేసులు ఉన్నాయి, ఏ కులస్తులైనా ఉన్నాయి. మీరు ప్లకార్డులు పెట్టి తిరుగుతున్నారంటే మీరు క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నారా, లేదా అక్కడ కులానికి సపోర్ట్ ఏదో చెప్పాలి, తేల్చి చెప్పండి.
ఇప్పుడు కులాల్లో అందరూ మంచోళ్ళు ఉండరు, అన్ని కులాలలో అందరూ మంచోళ్ళు ఉండరు. గ్యాంగ్ రేపులు, దాంట్లో గ్యాంగ్ రేపు, దాంట్లో 13 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసిన సంఘటన కానించి, మర్డర్ కేసులు కానించి ఉన్న వ్యక్తి ఫోటో పెట్టుకుని మీరు తిరుగుతూ ఉన్నారు. అది చనిపోయడో లేదో తెలియదు, విచారణ జరుగుతూ ఉంది. చచ్చిపోయిన ఫోటోలు, ఫేక్ ఫోటోలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్లో పెట్టారు. రాష్ట్రాన్ని ఏం చేద్దామో నాకు అర్థం అవట్లా. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే అభివృద్ధి ఎలా జరగాలి? అమరావతి నగరాన్ని నిర్మిస్తా ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తా ఉన్నారు. ఇవాళ విశాఖ ఉక్కుని ఎన్ని ఎకరాలు ఉంటుందో అన్ని ఎకరాలు అమ్మేస్తే అప్పు తీరిపోద్ది అన్నటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే విశాఖ ఉక్కుని ఇవాళ నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లని మళ్ళీ ఇవాళ లాభాల బాటలో నడిపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం తగ్గుతుందని నేను తెలియజేస్తా ఉన్నా. పోలవరాన్ని వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం. ప్రతి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పోలవరం కట్టేస్తాను ప్రతి నాయకుడు చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ అన్ని కూడా మనం చేయగలుగుతున్నాం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం. సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు మంచి వ్యక్తి అని కూడా కృష్ణలంక ఏరియా కావచ్చు, లేకపోతే విజయవాడలో కూడా ఉద్యమాలు చేస్తున్నారు. పబ్లిక్ ప్రజలందరూ కూడా రోడ్ల మీద వస్తారు. దాన్ని ఎలా చూడాలి? పబ్లిక్లో ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదండి. ఈ రాజకీయ నిరుద్యోగులు మాత్రం దాని కేసు. అప్పుడు చాలా మందికి అన్యాయం జరిగింది. చాలా కుటుంబాలు అతని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో పాటు అతను ఒక్కడే కాదు, గంజాయి అనేది నిర్మూలించిన వ్యక్తిగా నేను చూశాను. నేను మీడియాలో గంజాయిని పూర్తిగా కృష్ణలంకలో నిర్మించిన వ్యక్తి సిఐ నాగరాజు అని చెప్తా ఉన్నాను. అక్కడ ఏం జరిగింది అంత మాత్రాన్ని చంపేయమని ఎక్కడా లేదు. దానికి నేనేం సపోర్ట్ చేయను. చట్టాన్ని మన చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రిమినల్ అది ఏదన్నా జ్యుడిషియల్గా వాళ్ళు ఏం చేయాలి తప్ప అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మన ఊహాగానాల మధ్యన సిఐ నాగరాజు చంపేశాడనో లేదా ఇంకోటనో ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అది సిట్ వేశారు, వచ్చి రిపోర్ట్ని బట్టి మనం మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల మధ్యన డెడ్ బాడీ ఫోటోలు పెట్టేసిన వ్యక్తులే చెప్పాలి దానికి సమాధానం. ఏదైనా ఉంటే కోర్టు కూడా రేపు పొద్దున్న 29వ తారీఖు లోపు మరి ఆయన చెప్పన్నారు కదా ఈ బాడీ ఎక్కడ ఫోటో తీశారని మళ్ళీ చెప్తున్నాను నేను. రాంబాబు గారు మీరు తీశారు కరెక్ట్గా కోర్టుకు పెట్టేయండి. సిఐ నాగరాజుకి కానీ పోలీసుకి కానీ శిక్ష పడే బాధ్యత మీరు తీసుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు కూడా సపోర్ట్. మీకు పదవులు పోయినంటే తాట తీసినట్టే కదా. మీరు కూరలు పీకిన పాముల్లాగా ఇంట్లో కూర్చున్నారంటే తాట తీర్థం కదా ఏంటి? తాట తీర్థం అంటే వచ్చి చర్మం పీకమని కాదు, అధికారం లేకుండా చేస్తానని చెప్పారు. అది చేశారు కదా. 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చాం కదా. ఇంకెందుకంటే మీ బతుకులు మళ్ళీ అడుగుతాకంటే మీకు సిగ్గు లేకుండా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు మీరు మళ్ళీని. తాట తీర్థం అంటే బ్లేడ్లు అయి పట్టుకుని బ్లేడ్ బ్యాచీలాగా కోసారు, మీకు మళ్ళీ గొడ్డలెట్టుకొచ్చి నరికారు. అధికారం నుంచి తప్పించడం తాట తీయడం కదా. మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంటే బాగోదని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీలో ఎక్కడెక్కడ జీవకం లేదు. మీకు రాజకీయం ఉంటే దర్పం మీ అధికారం అంతా మేము చూసాం. మాట్లాడితే బూతులు తిడతాం, మాట్లాడితే ఎవరినైనా సింగులర్లో మాట్లాడతాం. మీ జబ్బు పోదు, ఇంకా పోలేదు. ఎవడు జైలుకి వెళ్తాడు ఎమ్మెల్యే అయిపోతాడు అనుకుంటున్నాడు తప్ప ఈ చేసే తప్పులు పెద్దలు తెలుతాయని ఎవడు అనుకుంటలేదు. అలా అయితే ప్రతి ఓడి జైలుకి వెళ్ళి వచ్చేస్తారు. ఒకసారి సింపతి కోసం జైలుకి వెళ్ళి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు అనేది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చాను తప్ప లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి టాపిక్ అసలు ఎత్తుకోదలుచుకోలేదు. వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుతుంటే ఎంతకాలం భరిస్తారు? 2 సంవత్సరాలు చూసాం. అనవసరం అత్తమానం వెళ్తాం మనకి ఎందుకని. కానీ ప్రతిరోజు ఇంకా అదే పనిలో ఉన్నారు కూర్చుని. ఏం జరిగినా సరే తెలంగాణలో ఎవరో ఒక బిడ్డ చూడాలని చివరి కోరికని ఒక అభిమాని అడిగితే వెళ్ళేటందుకు అన్నయ్య నువ్వు రమ్మన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు. ఏంటిది? దానికి కూడా ఒక కామెంటు. అసలు నీకు సంబంధం లేని విషయం కదా అది. చావు బతుకులో ఉన్న వ్యక్తో లేకపోతే ఎవరో ఒక నాకు ఆఖరి కోరిక నన్ను రమ్మంటే ఆయన ఎంత ఖాళీయో చేసుకుని తెలంగాణలో మన మీద అవిశ్వాసం కూడా ఉంది. కానీ మనం వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. రాష్ట్రంలో కాపులందరూ పూర్తిగా నిరాశలో ఉన్నారని నిన్న వేదికగా వైసీపీ కాపు నేతలందరూ చెప్పిన పరిస్థితి. అంటే రాజకీయ కాపు కార్పొరేషన్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చైర్మన్ సుబ్బారాయుడు కూడా మామూలుగా ఏదో తిరుగుతున్నారని అక్కడ కామెంట్. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో, ఈ 5 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏం చేయలేదో కూడా మీరు చెప్పండి ఒకసారి. మీ కార్పొరేషన్ చైర్మన్ కూర్చోబెడదాం. మా కార్పొరేషన్ చైర్మన్ని దానికి సంబంధించిన మంత్రివర్గంతో మాట్లాడి ఏదైనా కాపులు న్యాయం చేయాలంటే మీరు ఏమైనా ప్రపోజల్ పట్టరండి. ఖచ్చితంగా కాపులు న్యాయం చేయగలగాలి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులాలకు మనం ఏం చేయాలనేది 2019 నుంచి 24 దాకా చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. అయినా మరి కాపులు అప్పుడు ఓడించారు కదా. అంటే అప్పుడు ఎలా చూడాలి మనం ఒకసారి ఆలోచన చేయండి. 2019 24 వరకు
కాపు కార్పొరేషన్లో నేను మున్సిపల్ చైర్మన్ కూడా మా ఊర్లో 1000 మందికి ₹1,00,000 కాడికి లోన్లు ఇప్పించాను. లక్షకి లక్ష 2014 నుంచి 19 నుంచి 24 దాకా మీరు కాపుల కోసం ఏం చేశారు? విదేశీ విద్య కింద ₹12 లక్షల రుణాన్ని ఇచ్చారు ప్రభుత్వం నుంచి. మీరు అవన్నీ తీసేసి 5% రిజర్వేషన్ తీసేసి మేమంతా వైసీపీ కార్పొరేట్లు అని మీరు మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా. మరి మేము ఎలాగ దాన్ని ట్రీట్ చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజలే అర్థం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏ కులాన్ని దూరం చేయలేరు మీరు, ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటానని చెప్పారు, మొన్న అదే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకేదున్నా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది తప్ప మీలాంటి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. ప్రజలతోనే మేము ఉంటాం, ప్రజల్లోనే వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. హీరో వీళ్ళ మధ్యన కమెడియన్ మాట్లాడండి. కూటమి ప్రభుత్వాన్ని చెప్పుకోలేకపోతే కళ్ళు ఉన్న కబోదులకు ఎవరికైనా కనపడదేమో. ఒక రోడ్డు లేదు, ఒక తట్ట మట్టి లేనటువంటి అసమర్థ పరిపాలన చూసాం. రైతు ధాన్యం తోలితే పండిస్తే ఎక్కడ తోలాలో తెలియని అసమర్థ పరిపాలన చూసాం. డ్రిప్ ఇరిగేషన్ తీసేసి రైతుని పట్టించుకొని ప్రభుత్వాన్ని చూసాం. పెన్షన్లు ₹1000 పెంచుతానని చెప్పి 4 సంవత్సరాలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ 6 ప్యాక్ 99.9% అమలు చేశాం. అంటే అలా కనపడతలేదేమో. నారాయణ గారికి కొన్ని కనపడవు. ఆయన ఒకసారి అన్ని రివిజన్ చేసుకుని టీవీలో వేసి క్లిప్పింగ్ అన్ని చూసుకుంటే ఆయనకి అర్థం అవుతుంది. కాబట్టి అదే నేను చెప్తున్నాను కదా, హీరో విలన్ దెబ్బలాడుకుంటే మధ్యలో కమెడియన్ వచ్చినట్టు వచ్చి ఆయన ఏదో మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన సీనియర్, ఆయన గౌరవం ఆయన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం చేయకపోతే మీరు చేయలేదని చెప్పండి. ఏదన్నా మనం ఇవ్వలేనప్పుడు మీరు అడుగుతున్నారు కదా, మీరు ఏదైనా ఇవ్వకపోతే మీరు ఒంటరి మహిళలకు 1500 ఇస్తున్నారు, 50 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కరెక్టే, ఇవ్వాలని ఉన్నది. మీరు వైసీపీ ప్రభుత్వం గమనించండి, కొత్త పెన్షన్లు ఇస్తే 3 సంవత్సరాల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డి. తల్లికి 100 ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఒకరికే ఇచ్చారు. మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధించి ఓటు అడుగుతాను అక్క చెల్లెలు అడిగినటువంటి పెద్ద మనిషి మద్యపాన నిషేధం మీద ₹1,00,000 సంపాదించిన ఘనత అయింది. ఎన్నో ప్రాణాలు పోగొట్టిన ఘనత అయింది. ఇప్పుడు అన్నీ చేశారు కాబట్టే మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు తిరస్కరించిన నేత.